సంగారెడ్డి జిల్లాలో భారీ మోసం జరిగింది. జహీరాబాద్లో గోల్డ్ సిల్వర్ ట్రేడింగ్ పేరిట 28 కోట్ల స్కామ్ జరిగింది. నిందితులపై గతంలో సైబరాబాద్ కమిషనరేట్లో కేసులు కూడా ఉన్నాయి. శంషాబాద్ కేంద్రంగా ఇదంతా కొనసాగింది. అధిక లాభాలు ఆశ చూపి పెట్టుబడులు పెట్టిస్తోంది ఈ ముఠా. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ మోసం చేశారు నిందితులు. మొదట 10 లక్షలు పెట్టుబడి పెడితే మర్నాడే 13 లక్షలని, 20 లక్షలు పెడితే 25 లక్షలు ఇచ్చారు గ్యాంగు. నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి మోసపోయారు బాధితులు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ఒక 4 మెంబర్స్ని అరెస్ట్ చేసినారు. హైదరాబాద్ టౌన్ లిమిట్స్లో అరెస్ట్ చేసినారు నలుగురిని. ఫస్ట్ వచ్చేసి శశిధర్ రెడ్డి అనే అతను, సెకండ్ వచ్చేసి జగదీష్ అండ్ రవీంద్రబాబు అండ్ ఒక లేడీ కూడా ఉన్నారు ఇందులో, సుష్మిత పిండి అని. గతంలో కూడా వీళ్ళు సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇలా చేసిన కేసులు ఉన్నాయి ఆల్రెడీ. సైబరాబాద్ కూడా అయినాయి, తర్వాత సిసిఎస్లో కూడా అయినాయి. మా దగ్గర నేను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇజ్రాయిల్ అలియాస్ బాబు అని ఒక కంప్లైంట్లో వచ్చేసి 14 crores 98 lakhs 6,112 rupees ఒక కేసులో అయింది. అండ్ అనదర్ కేసు, ఇంకో కేసులో కూడా సేమ్ వీళ్ళే కేసు చేసాం. అందులో వచ్చేసి 4 కోట్ల 17 లక్షలు అన్నీ టోటల్ కలిపేసి 19 crores 15 lakhs పైచీలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేశారు వీళ్ళు. సో ఇందులో ఈ కేసులో నిమిత్తమై నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం అయింది.